ఇది మన స్పెషల్ మసాలా అన్నమాట. దీనికి ఏం మిస్ చేసాను ఆలోచించు. కారం మండుతున్నట్టుంది. కారం వేస్తావా సంజు పులావ్లో? ఏమో ఇట్లా ఉంటుంది. ఏం మిస్ చేసావు? నువ్వే చెప్పు, మీరు చెప్పండి ఏం మిస్ చేశాను. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. ఆ వాసన ఎంత బాగా వస్తుందో. నా మాట అబద్ధం అనిపిస్తా. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని, బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని ఈ రెసిపీ అండి. చూసారు కదా తమ్నేలు. మంచిగా ప్రోటీన్ రిచ్ వెజ్ కీమా పులావ్. వెజ్ కీమా అంటే వెజిటబుల్స్ని కీమా కొడతావా సునీత అనుకోమాకండి, అక్కడే ట్విస్ట్ ఉంది. వీడియో చూసేయండి. ఇక్కడ స్టెప్ వైజ్గా పని చేసుకోండి. ఫస్ట్ మనం చేయాల్సింది ఇక్కడ దగ్గర రండి చూపిస్తా. ఇవి బాస్మతి రైస్ అన్నమాట. జస్ట్ ఇప్పుడే అట్లా కడిగేసి ఒక్కసారి కడగండి. కడగడం అంటే ఊరికి ఇట్లా పిసుగు పిసుగు కడగొద్దు. జస్ట్ ఏమైనా డస్ట్ ఉంటే పోవడానికి కడిగేసి మనం వాటర్ కొలత 1కి 2 పోసుకోవాలి కదండి. అందులో ఒక హాఫ్ గ్లాస్ పోసి ఇలా నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టెప్ ఏంటంటే ఇక్కడ వాటర్ పెట్టుకోండి. దేనికి అనుకుంటున్నారు ఇవి సోయా చంక్స్ అండి. ఈజీగా ఏముంది పులావే అనుకోకండి, ఇక్కడే ట్విస్ట్ ఉంటుంది. ఈ వేడివేడి నీళ్ళల్లో, మసలి నీళ్ళల్లో ఈ సోయా చంక్స్ వేసుకుని ఒక్క బాయిల్ రానిచ్చినాక గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక 2 మినిట్స్ ఉంచండి. దాని పని అయ్యే లోపల ఫ్రెష్గా ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1.5 ఇంచు అల్లం ముక్క వేసుకుని మంచిగా దంచేసి పక్కన పెట్టేసుకోండి. నేనేమీ ఎవ్రీ టైం దంచేయనండి, ఫ్రెష్గా అయిపోయింది కనుక దంచుతున్నాను ఇప్పుడు. ఫ్రెష్ వాటర్ తోటి కూడా కొంచెం కడిగేసేయాలండి శుభ్రంగా. ఎక్సెస్ వాటర్ అంతా కూడా మనం గట్టిగా పిండేసుకోవాలండి. పిండేసుకుని మళ్ళీ అదే గిన్నెలోకి తీసుకుని ధనియాల పొడి కొంచెం, జస్ట్ దీనిలోకి సరిపడనండి ఉప్పు. మనకి ఏంటంటే అవి తగిలినప్పుడు ఆ ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది అనమాట. ఈరోజు మన హీరో ఆఫ్ ద రెసిపీ ఇదే అనమాట. మాతృకది కీమా మసాలా అండి. వాస్తవంగా అండి మాతృక వాళ్ళ స్పెషలిస్ట్ ఏంటంటే నాకు బాగా నచ్చేవి పులావ్ మసాలా, బిర్యానీ మసాలా, కీమా మసాలా. అయితే అసలు ఒక్కసారి కీమా మసాలా దీంతో చేసి తింటే మళ్ళీ మనం సొంత రెసిపీలు ఎన్ని చేసినా ఈ కీమా మసాలా లేకుండా అస్సలు చేయమన్నమాట. ఎక్కువ చెప్తున్నాను అనుకోకండి, నిజంగా ట్రై చేయండి. ఎక్కువ పట్టదు. ఇదిగోండి 1/2 టీ స్పూన్ అంతే వేసుకుని మంచి గడ్డ పెరుగుని మనము ఒక 3/4 బౌల్ అనుకోండి. ఈ బౌల్ తోటి ఇందాక తీసుకున్నాం కదా, దానిలోకి ఒక 3/4 వంతు బౌలు చక్కగా చిలికిన గడ్డ పెరుగు. స్టైల్గా కాకుండా కాస్త చేతితోటి కలిపేసుకోవాలి. ఇందులోకి ఇంకొక ఇంగ్రీడియంట్ వేయాలండి, నేను మర్చిపోయాను, చేయబెట్టేశాను. ఇదిగోండి ఇట్లా మధ్యలోకి చీల్చిన ఒక 2 పచ్చిమిర్చి. ఈ మనం మ్యారినేట్ చేసే ప్రాసెస్లో ఈ ఫ్లేవర్స్ అన్నీ, ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా దానికి పట్టుకుని చాలా బాగుంటుంది. ఇంకా ఇది మన స్పెషల్ మసాలా అన్నమాట. దీనికి ఇందులోకే మీరు కావాలనుకుంటే కడే మసాలా అంటే బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండి, కొంచెం మరీ స్ట్రాంగ్గా తిందాం అనుకుంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇవ్వండి ఈ వెజిటబుల్స్ అన్నీ పీల్ చేసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి, బంగాళదుంపలు, క్యారెట్ ఒకటి చాలు, ఇది నాకు రైతాలో కనిపెట్టాను. ఇంత మట్టుకి మంచిగా కట్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే కొంచెం ఆయిల్, కొంచెము నెయ్యి వేసుకోవచ్చండి. నేను ఎప్పుడు పులావ్ చేసినా కానీ నెయ్యి వాడతాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ అండి. ఇది సగం సగమే వస్తుంది, కరిగిపోయి ఉంది కనుక. నెయ్యి కరిగిన తర్వాత అండి బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అవన్నీ వేసేసుకుని చక్కగా ఒక ఆకు షాజీరా, ఇందాక మనం మ్యారినేట్ చేసిన దాంట్లో జాజికాయ తురిమి వేసుకోవాలండి. అది నేను అక్కడ మిస్ చేశాను, మాకు సంజం మాటలు చెప్తుంటే మిస్ అయింది. అందుకని కొంచెం ఇక్కడ తురిమేస్తున్నా. ఎక్కువ వేయొద్దు, మళ్ళీ అది డామినేట్ చేయొద్దు ఫ్లేవర్, జస్ట్ కొంచెం అంతే. కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలండి.
ఇవేంటంటే అండి స్వీట్ కార్న్ నేను ఇట్లా ఒలిచేసి ఫ్రీజర్లో పెట్టేస్తాను అనమాట. ఫ్రీజర్లో పెట్టడం వలన ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఊరికే జస్ట్ సాటే చేసుకున్నా కూడా, అంటే ముందు బయట తీసి పెట్టకుండా అప్పటికప్పుడు తీసి సాటే చేసుకున్నా కూడా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. ఈ వెజిటబుల్స్ వేసినప్పుడే అవసరం లేదు, కొంచెం ఇది వేగినాకైనా వేసుకోవచ్చు. ఒక గుప్పుడే వేస్తున్నానండి స్వీట్ కార్న్. ఇంకా మీ చాయిస్, వెజిటబుల్స్ ఏదైనా కూడా మీరు మీ ఇంట్లో తినే పిల్లలు తినే చాయిస్ని బట్టి మీ ఇంట్లో అవసరాన్ని బట్టి వేసుకోండి. మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద పేస్ట్ కూడా వేసుకోవాలండి. దంచితే మిక్సీలో అయినంత ఇదిగా రాదు కదా, కానీ ఫ్లేవర్ ఇట్లా బాగా వస్తుంది. మనకి ముక్కలు కొంచెం పచ్చివాసన పోయి వేగిన తర్వాత అండి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ సోయా చంక్స్ ఏవైతే ఉన్నాయో అది వేసుకుని చక్కగా మంచిగా మనకి మగ్గేటట్టుగా కలుపుకోవాలి. మనకేంటంటే అండి వాటరు మీరు చూసుకుని పోయండి, అవసరం అనుకుంటే కనుక పక్క నుంచి పైనుంచి కూడా ఇలా జల్లుకోవచ్చు. పెరుగులోంచి వచ్చే వాటర్ కూడా ఉంటుంది, దాంతో ఈ వెజిటబుల్స్ అవన్నీ కూడా మంచిగా కుక్ అయిపోతాయి అన్నమాట. వాసన ఎంత బాగా వస్తుందో. మీకు విషయం చెప్పనా అండి, ఇది ప్రమోషన్ అయితే మాత్రం అనుకోకండి. ఒక ఫ్యాక్టరీ అయినా ఏదైనా ఒక ప్రోడక్ట్ అయినా నలుగురిలోకి వెళ్ళాలి అంటే దాని వెనక కష్టం. ఇది మేము చూస్తాం కనుకండి, ఆయన మేము దగ్గరగా చూసాం. మా స్కేటింగ్ బ్యాచ్లో ఆయన అనమాట చెప్తున్నారు, ఈ పెద్ద పెద్ద సంస్థలు, నేను పేరు వాడకూడదు ఇక్కడ, దానిలో పెట్టాలంటేనేమో మన రేటు, మేము పెట్టిన రేటు వర్కౌట్ అవ్వట్లేదు మేడం. ఎంతసేపు వెబ్సైట్ నుంచి సేల్ తప్పించి ఇంకా అట్లా పెట్టాలి అనేసరికి వాళ్ళు కమిషన్లు చాలా ఎక్కువ అడుగుతున్నారంట. అసలు మాకు వర్కౌట్ అవ్వట్లేదు ఇట్లా చెప్పేసరికి నాకు అనిపించింది అనమాట, ఎప్పుడైనా మంచి, నేను ఒకటే చెప్పానికి, మీ ప్రోడక్ట్లో దమ్ముంది, కొంచెం నెమ్మదిగా వెళ్తుంది కానీ వెళ్ళినప్పుడు ఒక్కసారి కాదండి లైఫ్ టైము మళ్ళీ వాళ్ళు అదే వాడతారని చెప్పి. అట్లా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, నేను చెప్పానని కాదు, ఒకసారి ట్రై చేయండి. నా మాట అబద్ధం అనిపిస్తే మళ్ళీ వచ్చి కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. మా దేవా అయితే అసలు ముందు వాడు వచ్చినప్పుడు పట్టుకెళ్తాడు, అసలు ఏమీ తీసుకెళ్ళండి, మసాలాలు కానీ ఏమి తనల్లా అండి వచ్చినప్పుడు మోతబరువు అని చెప్పి ఏం తీసుకెళ్ళడు. కానీ ఇప్పుడు 2 years అయింది ఇది మొదలుపెట్టి, అప్పటి నుంచి ఎప్పుడు వచ్చినా, లేదు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినా, ఇంకా ఈ రెసిపీ కూడా వాస్తవంగా దేవాది. నేను వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మళ్ళీ నేను అదే అన్నా, నాన్న నువ్వు అక్కడ షాప్ పెట్టేసుకో, ఎందుకు వచ్చిన గోలా అందరూ కొనుక్కుంటారని చెప్పి. చూసారు, అందులో వాటర్ అంతా కొంచెం అట్లా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 గ్లాసు మనం ఆల్రెడీ బియ్యంలో పోసి పెట్టుకున్నాం కదండి, ఇంకా 1.5 గ్లాసు వేడి చేసి పోసాను నేను. ఈ బియ్యంలో ఉన్న ఎక్సెస్ వాటర్ కూడా ఇందులోకి పోసేస్తున్నాను. ఇప్పుడు దీనిలో రుచికి తగినంత కాస్తంత ఉప్పు వేసుకోవాలి. మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు కూడా వేసాం కనుక ఒకసారి చెక్ చేసుకుని వేసుకుంటే సేఫ్ సైడ్ అనమాట. అంతే. ఇది ఇప్పుడు బాగా ఒకసారి మరుగు రానివ్వాలి. ఇదిగోండి ఉడుకుతుంది కదా, చక్కగా మనం నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకోవాలి. బియ్యం ఎంత తక్కువ ఉన్నాయి, మనం వేసుకున్న వెజిటబుల్స్ ఇవన్నీ ఎంత ఎక్కువ ఉన్నాయో చూడండి. చాలా హెల్దీ అనమాట రెసిపీ అయితే మాత్రం. ఎవరికి, మీకు పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టుకున్నా, లేదు అంటే పెద్దవాళ్ళం మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లో పెట్టుకున్నా కానీ ఏంటంటే ఎక్కువ బాక్సులు, కర్రీ బాక్స్ అని, ఆ బాక్స్ అని, ఈ బాక్స్ అని లేకుండా చక్కగా సింగిల్ పాట్ మీల్ అనమాట. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 2 to 3 minutes ఉడకనివ్వాలండి. ఇదిగోండి ఈ టైంలో మళ్ళీ ఒక 1/2 టీ స్పూను జస్ట్ అట్లా చిలకరించుకోవాలి పైన మన ఈ మాతృక కీమా మసాలా. అయితే ఇక్కడ మనము నెయ్యిలోకి వేసుకుని ఆ నెయ్యిని కూడా వేసుకోవచ్చండి, అదొక ఫ్లేవర్ వస్తుంది. కాకపోతే ఎక్సెస్ ఆయిల్ ఎందుకులే అని చెప్పి నేను వేయట్లేదు. ఇంకే ఇదిగోండి మనకు చూసారా చక్కగా ఈ స్టేజ్లోకి వచ్చింది, చూసారు బియ్యం మనం నానబెట్టుకోవటం మూలంగా అట్లా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోవాలి. నా రాయితాకి ఒక సీక్రెట్ టిప్ అండి, కొంచెం పెరుగు తీసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు కొంచెం పోసుకుంటే ఏంటంటే మనకి లంచ్ బాక్సుల్లో పిల్లలు పెట్టినా కానీ అది పులియకుండా ఉంటుందన్నమాట. కొంచెం పచ్చిమిర్చి, సన్నగా తరిగిన క్యారెట్, అలాగే అలా గిన్నెను ఒక రౌండ్ తిప్పి, గిన్నెను రౌండ్ తిప్పాల్సిన పని లేదు, అదే తిరిగింది.
అలాగే ఉల్లిపాయ సన్నగా కట్ చేసింది. ఇంక ఇందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఇంట్లోనే ఉన్నాం అందరం కనుక ఇప్పుడే ఉప్పు వేయట్లేదు, నేను తర్వాత తినేటప్పుడు వేస్తాను అనమాట. అది ఇదిగోండి, ఇక్కడ ఒకసారి మధ్యలో చూడండి ఎసురు. మనకి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చక్కగా పూర్తిగా మన గ్యాస్ ఎంత లో ఫ్లేమ్లో ఉంటుందో అంత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. ఇందులో మిస్ అయినాయి చూసారా 2 ఐటమ్స్, ఏంటో చెప్పేసేయండి మీరు. ఏం మిస్ చేసావు? ఏం మిస్ చేశాను ఆలోచించు. కారం వేయడా? ఇప్పుడు అది వేయను, కారం వేస్తామా సంజు పులావ్లో? ఏమో. ఇట్లా ఉంటుంది. ఏం మిస్ చేసావు? నువ్వే చెప్పు, మీరు చెప్పండి ఏం మిస్ చేశాను. కొత్తిమీర. పుదీనా, కొత్తిమీర. పుదీనా నేను వేయను, నాకు నచ్చదు ఫ్లేవరు. కొత్తిమీర వేస్తాను కానీ పైకి వెళ్ళే ఓపిక లేదు. సంజన కూడా వెళ్ళాలి. చూసారంటే చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చింది. ఇంక ఇలా మనం కాసేపు దాన్ని అట్లా ఫ్లేవర్స్ అన్నీ మంచిగా లాక్ అయ్యేలాగా అలా మూత పెట్టేసి ఇలా గరిటె పక్కన పెట్టేసుకొని కాస్త మనం కూడా రెస్ట్ తీసుకొని అప్పుడు వచ్చి తినాలి. సో తినడానికి టైం ఉంది కనుక రెసిపీ చేసి పక్కన పెట్టి వెళ్ళి కాసేపు పక్కన కూర్చోవాలన్నమాట. అది మనం చేయాల్సింది. సరదాగా అంటున్నానండి, ఏదో రెసిపీ చూపించినట్టు కాకుండా. నాకేంటో అట్లా మీరు సోద అనుకోండి ఏమనుకోండి, నాకు అట్లా ఒక మనుషులతోటి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే చెప్తున్నా, మీరు కూడా అట్లా ఫీల్ అయితే కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇలాంటి ఆరోగ్యకరమైన రెసిపీస్, అలాగే మనకి హ్యాపీనెస్, తింటుంటే హ్యాపీగా అనిపించే రెసిపీస్ చేసుకుని జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాలని కోరుకుంటూ మీ సునీత.